ఓడిపోయినారు 11 అంటున్నావు. ఏంది ఓడిపోయినారు? నువ్వు ఇప్పుడు నాకుతున్నావో నిన్ను సాకుతున్నోడు ఈ పార్టీ ఈ మూలమైన వాళ్ళ గురువు పెద్ద ఎన్టీఆర్ అంటారు అతను ఓటమి. చిత్తరంజన్ దాస్ అని కాంగ్రెస్ లో చిన్ను మున్ను లీడర్ చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. నువ్వు ఓటమి గురించి మాట ఇంటిలిపాది తీసుకో. నీ గురువు కొడుకు, నీ గురువు బామర్దులు, కోబ్రాలు అందరూ ఓటమి సవిచూసినారు. అవునా కాదా? నువ్వు ఓటమి గురించి మాట్లాడతావా? రాజకీయాల్లో ఓటమి. అలాగే నువ్వు ఇంకొకరిని సంకరెత్తుకుంటున్నావు ఇప్పుడు ఆ భజన సేనని. వాళ్ళ చరిత్ర తెలుసా నీకు? పార్టీ పెట్టి ఇంటిల్లిపాది వాళ్ళన్న, ఇంకొకన్న, వాళ్ళ మామ, ఇతను అందరూ ఇంటిల్లిపాది పడిపోయినాడు. నువ్వు వచ్చి మమ్మల్ని 11 క్రికెట్ టీములో ఏ టీంలో ఎన్ని మెంబర్లు ఉండేది 23కి వచ్చినప్పుడు తెల్లదా నీకు? 40 ఏళ్ళ చరిత్ర. ఒక్కసారన్నా వాళ్ళ పార్టీ ఒక్కసారన్నా ఒక్కడిగా గెలిచాడా? నువ్వు వచ్చి మా ఓటమి గురించి మాట్లాడుతున్నావు. ఏమన్నా బుద్ధి ఉందా నీకు? ప్రదీప్ రెడ్డి ఏ ఊరు అనుకుంటున్నాడు? కడప. పదాలు తెలుసా ఈ 3? 40 ఏళ్ల నుంచి మీ జాతి మొత్తం, మీ జాతి అంటే అమ్ముడుపోయే జాతి, భయపడతా అంటారు డాక్టర్ వైఎస్ఆర్ నుంచి, వైఎస్ జగన్ ఆ జిల్లా నుంచి వచ్చినాడు. కడప. ప్రదీప్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీకు ఊరు భయపడరు. ఆడ కూర్చొని టీవీ ముందు నువ్వు ఆ గబ్బు కొట్టే కోటేసుకొని ఓకే అడ్డమైన రంగులు వేసుకొని కాదు. ఇది నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు చేయగలిగేది ఏముంది? ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి ఒక 2 వారాల లోపల పంపిస్తావు. దానికి భయపడేవాడు కాదు మా వాడు, మేం గాని. గుర్తుపెట్టుకొని ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే ఒకసారి నీకు నువ్వు ఆలోచన చేసుకో. గుండె మీద నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం తీసుకుంటున్నావు నువ్వు చేతిలోకి? నీ అర్హత ఏంది ఆ టీవీ ముందు కూర్చోడానికి? నీకు సభ్యతా సంస్కారం ఉందా? అన్నీ తెలుసాయి సాంబశివరావు. ఊరుకునే అట్లా మాట్లాడడం కాదు. నువ్వు ప్రదీప్, నువ్వు నిన్ను నమ్ముకున్నోళ్ళు, నువ్వు అమ్ముకున్నోళ్ళు ఎవ్వరు కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు. ఓకే, అందరి లెక్కలు సరి చేసుకుంటారు. రోజు దగ్గర పట్టాయి. చూడు జరుగుతున్నావు కదా, నిన్న మొన్న జరిగిన పరిణామాలన్నీ. ఢిల్లీలో ఏం జరుగుతుంది, గల్లీలో ఏం జరుగుతుంది చూస్తాడావు కదా. ఏమైతే చూసుకో. ఓకే, బాయ్.